నమస్తే. నా పేరు శివకృష్ణ. నేను మోరల్ వాల్యూస్ టీచ్ చేస్తుంటాను. ముఖ్యంగా పిల్లలకి, పెద్దలకి గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, అలానే విలేజ్ యాక్టివిటీస్లో కావచ్చు. పిల్లలు చెడిపోకుండా ఉండడం కోసం, వాళ్ళు సరైన మార్గంలో పెట్టడం కోసం గత 10 సంవత్సరాలుగా మన శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో కూడాను మోరల్ వాల్యూస్ టీచ్ చేస్తున్నాను. అయితే నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు నేను మాట్లాడాలనుకుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు కూడాను చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలకి పట్ల నిరంతరం కూడాను ఎంతో శ్రమపడుతూ వాళ్ళకి సరైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి, మంచి ఉద్యోగంలో వాళ్ళు కూర్చొని పెట్టాలని చెప్పి రాత్రి పగలు శ్రమిస్తున్నారు. వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళని సరైన ఉద్యోగంలో కూర్చొని పెట్టాలి, మంచి పొజిషన్ వాళ్ళు తీసుకెళ్ళాలని ఆలోచించేటప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి వాల్యూస్ అందించాలి. వాల్యూస్ కనుక అందించకపోతే వారు ఎంత మంచి పొజిషన్ ఉంటే అంత ప్రమాదం ఈ సమాజానికి. అలానే వారికంటే ముందు, సమాజానికంటే ముందు పేరెంట్స్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన సమాజంలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి. ఎందుకంటే వాల్యూస్ కనుక లేకపోతే వారు కనుక చాలా మంచి పొజిషన్ ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనం సంపాదిస్తున్నప్పటికీ కూడాను పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోకపోవడం, వృద్ధాశ్రమంలో పడేయడం, అలానే సమాజాన్ని చాలా బాధ పెట్టడం, చాలా ఇబ్బందులు గురి చేయడం, ఈ రోజు జరుగుతున్న చాలా సంఘటనలు, చాలా చెడు సంఘటనలు అన్నింటినీ కూడా మూల కారణం ఏంటంటే వాల్యూస్ అందించకపోవడమే. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, కనీసం 10 నిమిషాలు పేరెంట్స్ కూర్చొని పెట్టి పిల్లల్ని రోజుకు 10 నిమిషాలు ఒక మంచి మాట చెప్పడం వాళ్ళకి అలవాటు చేయండి. మంచి పని చేయించడం అలవాటు చేయండి. ఇలా గనక చేస్తే వాళ్ళు మీరు ఎంత మంచి పొజిషన్లో కూర్చొని పెట్టినా సరే వాళ్ళ వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది, వారికి ప్రయోజనం ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు కూడా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి వాల్యూస్ కనుక నేర్పించకుండా కేవలం ధనాన్ని అందించడం, లేకపోతే మంచి జాబ్లో కూర్చొని పెట్టాలని చెప్పి ఇలా ఆలోచించడం వల్ల చాలా ప్రమాదం. ముఖ్యంగా వాళ్ళు కూడా ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, చెడు వ్యసనాలు కావచ్చు, లేకపోతే బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే మద్యానికి కావచ్చు, లేకపోతే చిన్నప్పుడు లేనిపోయినటువంటి ఆకర్షణ గురై మొత్తం పూర్తిగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు కాబట్టి, చెడు మార్గంలో ప్రభావితం చేస్తున్నారు కాబట్టి, దయచేసి నేను కోరుకునేది ఏంటంటే వీలైనంత వరకు ఒక 10 నిమిషాల పాటు 4 మంచి మాటలు నేర్పించండి. ధన్యవాదాలు.